ఇంకొక అర్ధగంట అయితే ఈ కార్యక్రమానికి ముగింపు. ఏ కార్యక్రమం ప్రారంభమైనా దాంట్లో ముగింపు అనేది ఉంటుంది. మన దొడ్డబళ్ళాపురంలో దత్త జయంతి కార్యక్రమం 50 రోజులు చేశారు. 50 రోజులు చేస్తే ముగింపు ఉంది కదా. అదేవిధంగా జీవిత సత్యం అంటే సంయోగ విప్రయోగాంత. నాకు మరొక వస్తువుకు సంబంధం వస్తే, లేదా నాకు మరొక వ్యక్తికి సంబంధం వస్తే విడిచిపెట్టిపోయేదానికి సంబంధం వస్తుంది కదా, శాశ్వతంగా కాదు. సంయోగ విప్రయోగాంత. అంతేకాదు జాతస్య ధ్రువ మృత్యు. పుట్టినామంటే నెక్స్ట్ మీరే వాక్యం చెప్పండి, నేను చెప్తే బాధపడతాను, వెళ్ళిపోతున్నా. కానీ ఇక్కడ ఈ 4 రోజులు ఏం ఉపదేశం జరిగిందో ఇది బాగా అర్థమైతే నిజంగా మృత్యువై ఉండదు. ఇంకా నేను సస్తాను అనేటువంటి అభిప్రాయం ఉండదు. అర్థమైందా లేదా అది మీరే చూసుకోవాలి. ఒక్కడ మృత్యుదేవత వచ్చి ఎదుటి నిలబడిన ఆసుపత్రికి అడ్మిట్ చేసినారు. డాక్టర్ చేసి చూసి ఉండరు, వెళ్ళిపోతారు, బంధువులకు అంత ఇంటిమేషన్ ఇచ్చేసేయండి అని వాళ్ళు చెప్పినప్పుడు డాక్టరు దేన్ని చూసి చెబుతున్నాడో అది నేను కాదు, నాకేం కాదు, నేను పోయేవాడు కాదు, బాధపడకండి అని ఉన్న బంధువులకంతా చెప్పగలిగితే అప్పుడు ఇది అర్థమైందండి. చూడండి. అంతేకాదు ఎవరో ప్రవచనం విని ఇంటికి పోయినారు అంటే భార్య భర్త 2 కూతుళ్ళు. ఇంటికి పోయిన ఒక అమ్మాయి ట్యూషన్కి పోయింది, ఇంకొక అమ్మాయిని తెచ్చుకొని తల్లి ప్రవచనానికి వచ్చింది. అతను అంగడికి పోయినాడు. ప్రవచనం వినేసి ఇంటికి పోతే వైశ్య కుటుంబము ఆ దేవుని దగ్గర బంగారము, వెండి, డబ్బు అంతా పెట్టినారు. కొంచెము ఎవడో ఎత్తుకొని ఆ నాది అనేది ఎవరో ఎత్తుకొని పోయినారు అన్నప్పుడు మనకి ఏమాత్రం బాధ కలగదంటే అప్పుడు ఇక్కడ చెప్పింది అర్థమైందని. ఏమి శాశ్వతమైన ఆనందం నువ్వే అన్నారు. అట్లా దొంగతనం జరిగినప్పుడు కూడా వాళ్ళు ఆ ప్రసంగంలో ఆమె ఫోన్ చేసింది భర్తకు, ఇట్లా దొంగతనం అయిపోయింది రాండి అని. ఆయన కూడా మార్నింగ్ పరిసర కాదు పోతుంటాడు, వచ్చినాడు, చూస్తున్నాడు, పోతే పోయింది, మీరు మిగిలినారు కదా నాకు. ఒకటి మీరు ఇంట్లో ఉండింటే ఏమైపోయారు, మీరు ప్రవచనం పోయిందే మంచిది, బాధపడాల్సిన అవసరం లేదని నెమ్మదిగా ఉన్నారు. కానీ బంధువులు వదలరు. అయ్యో చాలా జాగ్రత్తగా ఉండాలి జనాలతో. మీ ఇంట్లో గమితమైందంటే మీరు నవ్వుతున్నారు, మరి ఏం చేయాలి? గ్లిజరిన్ పూసుకొని ఏడ్చారు వాళ్ళ ముందంతా. నిజంగా నా దేని వస్తే ఎత్తుకోపోయినారంతా
లేదా ప్రాణం పోయేటువంటి స్థితి వచ్చిందన్నా అన్నా నెమ్మదిగా ఆ శాశ్వతమైన ఆనందంలో ఉండగలిగితే అప్పుడు ఇది అర్థమైంది. మందిరాలు, ప్రవచనము, తీర్థయాత్ర స్థలాలు ఇవన్నీ మనం మార్పు తెచ్చుకునేటువంటి స్థలాలు. ఎవరు వచ్చిన ప్రవచనానికి 4 రోజుల ముందు ఎవరు వచ్చిన ప్రవచనానికి అంటే నేను సంసారి దుఃఖి పుట్టినాను సస్తాను ఏడుస్తున్నాను నా అవస్థ ఎవరికి వదిలే అనేటువంటి దుఃఖి వచ్చాడు. ఇప్పుడు తిరిగిపోతున్నాడంటే ఎవరు తిరిగిపోతున్నాడు? ఆనంద స్వరూపం, శాశ్వతమైన ఆనంద స్వరూపం, జగత్తుకి ఆధారమైన స్వరూపం. ఉదయము ప్రశ్న వేశారు కదా, బ్రహ్మ నిద్దరిని బ్రహ్మ అంటున్నారు, ఎట్లా సమన్వయం చేస్తారు? అక్కడ బ్రహ్మాన్ని ఎట్లా నన్ను ఒప్పుకోవాలి మనము అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని శబ్దాలు చూస్తే అదే సత్యం జ్ఞానం అంత వస్తు కానీ మరొక ఏ వస్తువు కాదు. ఆ నిద్ర అన్నప్పుడు ఏదైతే మిగిలిందో అదేనే బ్రహ్మస్వరూపం. ఇంకా అనుభవపూర్వకంగా మనం చూసుకుంటే శాశ్వతమైన ప్రపంచం ఉంది అనుకుంటున్నాం, అనాది అనంత ప్రపంచం. దాంట్లో నేను పుట్టి జీవనం చేస్తున్నాను, వెళ్ళిపోతాను. నేను పుట్టేదాని ముందు ప్రపంచం ఉంది, నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రపంచం ఉంటుంది. నేను ప్రపంచంలో పుట్టి ఏదో దుఃఖిని జీవనం చేసుకుని చనిపోయే క్షుద్ర జీవి అని అనుకున్నాం. కానీ అదే బ్రహ్మస్వరూపం చూసి మనం అనుభవపూర్వకంగా చూసుకుంటే ఈ అనాది అనంత ప్రపంచం అనేది నీ మెలుకులోనే ఉంది. నీ అనే శబ్దం ఎందుకు వాడుతున్నానంటే ప్రతి ఒక్కరు చూసుకోవాలి, నీ మెలుకులోనే ఉంది. మెలుకు వదిలేసి స్వతంత్రంగా ఎక్కడ లేదు ఇది కనుక నేను జగత్తు పుట్టి సస్తున్నాను కాదు, నీలోనే జగత్తు జన్మం తీసుకుంటుంది, నిన్ను ఆశ్రయించుకొని ఉంటుంది, నీలోనే లయం అవుతుంది. సత్యాన సరస్వతి అంటారు, జగనే నీనిల్ల ఈ జగ నిన్నడివుదు ಜಗದ ಜನುಮಾದಿಗಳ ಜೀವನೀನವುದು ಹಗರನವು ಸಾಕಿನ್ನು ನಿಜವ ತಿಳಿ ಮಗುವೇ ನಗುತ್ತಲಾನಂದ ಧಾಮವನಿ ನೀ ಮಗುವೇ ಲಾಲಿ ಲಾಲಿ ಬುದ್ಧಿನ ಕಂದ ಲಾಲಿ ಗೋವಿಂದ లాలి బ్రహ్మాండద ఆనంద కంద లాలి. ఇట్లా పాటలు చెప్పాలి పిల్లలకు. అవి అంటారు, దాంట్లో అర్థం ఉందట. తెలుగులో ఎవరో స్వామి చెప్పారు, ఇదంతా ఊళ్ళోనే ఎందుకు ఊరికి ఏడుస్తావు, ఇదంతా జగత్తులో పుట్టి జగత్తులో సత్తున్నాం కాదు, జగత్తే నీలో జన్మం తీసుకుంటుంది, ఉంటుంది, నీలోనే లయమైపోతుంది. నువ్వు జగత్తుకి ఆధారమైన స్వరూపం, జగత్తుకి ఆధారమైన స్వరూపం. స్వామి ఈ మెలకుల్లో మనం జీవనం చేసే సమయంలో ఒకవేళ అవస్థ ఉన్నంత వరకు అప్పుడన్నా బాధపడాలి అవుతా అంటే దానికి కూడా ఉదయం ఆన్సర్ వచ్చిందేమని. కళకు దీనికి ఏం తేడా ఉంది? ఏమాత్రం తేడా లేదు. అయితే రెండు ఒక్కటే. అవస్థలో కనబడేటువంటి ప్రపంచం తప్పితే వేరే ప్రపంచం లేదు. అయితే రెండు సత్యం అనుభవిస్తున్నాం. కళను సత్యం అనుభవిస్తున్నాము, దీన్ని కూడా సత్యం అనుభవిస్తున్నాము. కనుక రెండు ప్రపంచాలు నేను ఒప్పుకుందాం అంటే ఇంకొక అనుభవం చూసుకోవాలి మనం. ఇప్పుడు జాగ్రత్త అనుకుంటున్నారు, నిన్న రాత్రి ఏమి కళ వచ్చిందో ఆ కళ ప్రపంచాన్ని ఇప్పుడు ఎక్కడుంది? ఇక్కడ ఉందా? అదేవిధంగా మీరు కళ చూసే సమయంలో ఈ జాగ్రత్త ప్రపంచం ఎక్కడుండింది? ఎక్కడుండింది? కూర్చోబాబు, కూర్చో.
ఎక్కడుండింది? అయ్యో స్వామీజీ ఇక్కడే ఉండింది. ఈ ఆశ్రమంలో పడుకున్నాం కదా నిన్న రాత్రి, ఇక్కడే అని ఇప్పుడు అంటున్నాం. కానీ ఆ కళలో ఉన్న అనుభవం తీసుకుంటే, ఓహో నిజమైన ప్రపంచంలో ఈ కళ చూస్తున్నాను అని, నిజమైన ప్రపంచం ఒకటి, ఇదొకటి, రెండు అనుభవంకి వచ్చినాయా? కనుక ఒకటి ఉన్నప్పుడు మరొకటి లేదు. కనుక ఇతర విచారత్వాత్ రెండు కళలే. ఇది కళ, అది కూడా కళ. కళ అంటే ఏమి? అంతా జరిగినట్టు కనబడినా ఏమీ జరగలేదు అనేది కళ. మరి ఎంత జరిగినట్టు కనపడినా వాస్తుకు ఏమీ జరగలేదు. విడియముంది, ఆనంద స్వరూపమే ఉంది. ఇంకేం సమస్యలు చెప్పండి. కనుక ఇక్కడ చెప్పిన అర్థం ఉంటే ఆనందంగా జీవించాలి. చూసుకుంటే సాధ్యమని ఆనందంగా జీవించే సాధ్యమా? ఇంటికి పోయినారు, ఆ తోడి కోడలో అత్తానో ఎవరో, మన దాంట్లో ఈ సోషల్ రిలేషన్స్ పెద్ద ప్రాబ్లం. ఆ తోడి కోడలు ఓ కొనుగొట్లు వివేకానంద ఇక్కడ కొనుగొట్లు అంటుంది. అంటే ఇక్కడ వినేసిపోతా ఇంటికి. ఆ తోడి కోడలు మీ ముఖం చూసి ఓహో వచ్చేసింది వివేకానంద, విని వచ్చేసింది ఇక్కడ అంటుంది. అట్లన్నప్పుడు మనసు బాధ కలుగుతుందా లేదా? మనసు బాధ కలిగితే ఇక్కడ చెప్పింది అర్థం కాదు. చెప్పింది అర్థం కాదు. ఎందుకు? దేన్ని చూసి చెప్తుంది? నా ముఖం చూసి చెప్తుంది. ఇది నా ముఖం అనేది కూడా తప్పేనే, వ్యవహారం కోసం వాడాలంతే. ఇప్పుడు మీ ముఖం ఏం చెప్పండి? ఉదయం లేచినప్పుడు ఎట్లా ఉంటుందో ముఖము, గలీజు, అది మీ నిజమైన ముఖమా? కాదు. మళ్ళీ స్నానం చేసి, సరే అదేమేమి చేసుకుంటారు మీకే తెలుసు, మేకప్ అంతా చేసుకొని ఒక్కసారి అర్థంలో అనుకుంటారే, అది మీ నిజమైన ముఖమా? అర్ధగంట అయితే అంత మారిపోతుంది. మాకు ఇష్టమైన వాటితో మాట్లాడే సమయంలో ఆ ముఖంలో ఏం ఆనందం కనబడుతుందో అది నిజమైన ముఖమా? లేదా భార్యతోనో భర్తతోనో మాట్లాడే సమయంలో ఆ సంసార బరువు ముఖంలో కనబడుతుంది, అది నిజమైన ముఖమా? ఈ మెలకులో ఉండేది మీ నిజమైన ముఖమా? లేదా కళలో ఉండేది మీ నిజమైన ముఖమా? ఏంటి? ముఖరహితులం, ముఖమే లేదు. ఎందుకు? శరీరమే లేదు. నువ్వు శరీరం కాదు అని ఇక్కడ విన్నాను. ఇంటికి పోయి ముఖం చూసి ఓ వచ్చేసింది వివేకానంద అంటే తెలీదా? నేనెవరంటే తెలీదు, అమాయకురాలు. చెప్పుకో, ఏమన్నా అనుకో. నన్ను నువ్వు చూడలేవు. నన్ను చూడాలంటే నిన్ను నువ్వు బాగా చూస్తే అప్పుడు నేను నువ్వు అని భేదమే లేదు. ఇంకేం మాట్లాడతావు అని మనం సమాధానంగా ఉండేది సాధ్యమైతే ఇక్కడ చెప్పింది అర్థమైంది. ఇదే గురు శిష్యులు ఇద్దరు పోతున్నారట. ఉదయం 5 గంటలకి ప్రయాణం ప్రారంభం చేస్తారు. కారు నడిపితే పోతున్నారు. రాత్రి 9 అయింది. 9 అయితే గురువు అడిగాడట, ఇప్పుడు మనము రాత్రి 9 అయింది, ఉదయం నుంచి భిక్షం దొరకలేదు, ఇంకా అదేదో ఊరికి పోయి ఆ చోటుకి పోవాలంటే రాత్రి 11 అవుతుంది. ఆ 11 గంటలప్పుడు మనం పోయి బెల్ కొట్టినాం అనుకో, వాడు వాచ్మెన్ వచ్చి మీకేం టైం తెలీదా, సాములంటే బుద్ధి లేదా, మధ్యరాత్రిలో మా నిద్ర చెడగొడతారా అని బాగా తిట్టేసి వాచ్ అయితే వెళ్ళిపోతాడు. మళ్ళీ బెల్ చేసినాం అనుకో,
వాడు వస్తాడు, ఓ మీకు ఇట్లు చెప్తే అర్థం కదా, ఓ పని చేస్తాడు అని కర్ర తీసుకుని వచ్చి 4 దెబ్బలు కొడతాడు. ఆ 4 దెబ్బలు కొట్టినప్పుడు తత్వమసి శ్వేతకేతో కొట్టిన నువ్వు బ్రహ్మ అనేది సాధ్యమైతే అప్పుడు అర్థమైంది. ఏమంటారు? చెప్పేదానికి బాగుంది, వినేదానికి బాగుంది, ఇదంతా అయ్యే పని కాదు, నిజంగా అయ్యే పనే. కానీ మనం ఏం చేస్తున్నాం? విని మార్పు తెచ్చుకోవడం కాదు. మళ్ళీ అదే పాతలే, అదే వ్యవహారమే, అదే ఇదే. కనుక మార్చుకోవాలి. జీవన సరళి, జీవితం యొక్క మారిపోవాలి. బ్రాహ్మీ ముహూర్తంలో లేయాలి. ఏంటి ఇంకోసారి చెప్పండి. స్వామి ఏ కాలంలో మాట్లాడుతున్నారు మీరు? ఇదేదో ఈ కైవల్యం చేస్తేనే అది ఏదో కాలంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎవరన్నా బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏంటి? ఆ శబ్దమే లేదు. ఎవరన్నా 7:30 అయిన తర్వాత సూర్యవంశస్థులు అంతా 7:30 అయిన తర్వాత చేస్తారే కానీ తెల్లారి ఎవరు లేస్తారు? పిల్లలు కూడా, స్టూడెంట్స్ కూడా లేదు. ఇప్పుడు అన్వేషణ చేసి చెప్తున్నారు, ఉదయం 4 నుంచి 7 గంటల వరకు ఎవరు నేర్చుకొని యాక్టివ్గా ఉంటారో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మన పూర్వీకులకు ఈ సైన్స్ తెలియదు, ఏం తెలీదు. కానీ వాడు ఆ చుక్క రాలిని చూసుకొని లేసేవాడు, ఆరోగ్యంగా ఉండేవాడు. కనుక 4 గంటలకు లేయాలి. లేచి ఫస్ట్ నామజప అభ్యాసం, ఇక్కడ 4 రోజులు అభ్యాసం చేస్తారు కదా, జపయజ్ఞం చేయాలి 45 నిమిషాలు. అది అయిన తర్వాత కామ్య కర్మలు చేస్తాను పోకూడదు, నిషిద్ధ కర్మలు చేస్తాను పోకూడదు. ప్రాయశ్చిత్త కర్మలు ఆ సమయంలో రోజు చేస్తే అయిపోతుంది, మళ్ళీ నా సమస్య ఉండదు. కనుక నిత్య నైమిత్తిక కర్మలు చేయాలి. ఏ కర్మలైతే లౌకిక కర్మలైనా శాస్త్రీయ కర్మలైనా ఏ కర్మ తప్పకుండా చేయాల్సి వస్తుందో చేయాలి. కానీ ఏ విధంగా చేయాలి? నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారం లేకుండా, కర్తృత్వ బుద్ధి లేకుండా చేయాలి. కర్తృత్వ బుద్ధి లేకుండా చేయాలి. జయ గోయంక గీతా ప్రస్తుతం క్లోజ్ అయిపోతుంది. చాలా అట్లయితే మంచిది. ఏదో క్లోజ్ చేస్తారు అంటారు. గీతా ప్రస్తుతం మంచి సంస్థ, ప్రక్రియ భేదం ఉంది, అయినా కూడా అది క్లోజ్ కాకూడదు. ఆ న్యూస్ సరికాదు ఉంది అంటే చాలా సంతోషమే. కానీ ఆ జైలు పోయేందుకు ఒక సాధువుకు కట్టపైన కూర్చొని తమ్ముడికి చెప్పినాడు, ఓ ఆ సాధువుకి చెప్పు, మా అన్న మీకు ఈరోజు భిక్షమిస్తాడని చెప్పు, రమ్మను. పోయి చెప్పినాడు, మా అన్న భిక్షమిస్తాడు రాండి. సరే ఈ రోజైనా మీ అన్న ఇస్తాడయా, రేపు ఎవరు ఇస్తారు అన్నాడు ఆ సాధువు. ఇది చాలా పాతకాలం మాట. ఇప్పటి కాలంలో అది కూడా ఉంది. సాధువులు రోజు పిలిస్తే మళ్ళీ గ్యారెంటీ చేసుకుంటారు. ఆ కాలంలో లేదు. పిలిచిన ఆ సాధువు ఎట్లా ఉపదేశం చేయాలని తెలుసు. ఈరోజు మీ అన్న ఇస్తారు, రేపు ఎవరు ఇస్తారు? మీ అన్న ఇంటికి రాలేదు. అట్లే వచ్చి తమ్ముడు చెప్తే ఈయన కొంచెం శాస్త్రం చదువుకున్నాడు కనుక మళ్ళీ పోయి చెప్పు, నిన్న ఎవరు భిక్షమిచ్చినారో ఈరోజు వాళ్ళే భిక్షమిస్తున్నారట, రేపు కూడా వాళ్ళే ఇస్తారు, రమ్మని చెప్పు. అయితే వస్తానబ్బా కదా. అందు నిన్న సలహిదరారు ముందే నిన్న సలహువరారు, అందు నిన్న సలహిదరారు ముందే నిన్న ಸರವರ ಅಂದಿಂದೆಂದಿಗೂ ನಂದಿವಾಹನನಿದ್ದಾನೆ ಇದ್ದಾನೆ ನಂದಿವಾಹನಿದ್ದಾನೆ ಚಿಂತ್ಯಾಕೆ ಮಾಡುತ್ತಿದ್ದಿ ಚಿನ್ಮಯನಿದ್ದಾನೆ ನಿನ್ನ ಚಿಂತೆಯ ಬಿಡಿಸೋ ಗೌರಿಕಾಂತನಿದ್ದಾನೆ గౌరీకాంతనిದ್ದಾನೆ ఇದ್ದಾనే. ఏదో ఒక శక్తి ఆడిస్తుంది, ఆ శక్తినే చూసుకుంటుంది. ఇది దృఢంగా ఉండాలి. అదే ద్రోణాచార్య భీష్మాచార్య ద్రోణాచార్యని దుర్యోధన
ఏకతాళి చేశాడే, మీరు పాండవ పక్షపాతులు అనేది అన్నాడట. అట్లా మాట్లాడుకో, రేపు చూడు అర్జుని ప్రాణం అన్న పోతుంది, లేదా నా ప్రాణం అన్న పోతుంది అని ద్రోణాచార్యులు అన్నారట. ఈ మాట విని అర్జున ఏం బాధపడుతున్నాడు, ఎందుకంటే రేపు సచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆయన మాట ప్రకారము అర్జున ఏం బాధపడుతున్నాడో చూస్తామని మధ్యరాత్రుల్లో అర్జున ఇంటికి పోయినాడట కృష్ణవర్మ. పోతే ఏం ప్రభు ఎందుకు ఇప్పుడు వచ్చినావు? ద్రోణాచార్య ప్రతిజ్ఞ విన్నావా? విన్నాను. రేపు నా ప్రాణం పోతుంది, రేపు నా ప్రాణం పోతుంది అని ఇంత నెమ్మదిగా నిద్రపోతున్నావు, ఎట్లా సాధ్యం? నేను నిద్రపోతే నువ్వు మేలుకున్నావు కదా. దేవుడు నిజంగా నిద్రపోడు, రికార్డ్ వేసి పట్టుకొనేస్తారు, దేవుడు మంజునాథ అని. భక్తితో మనం లేచి ఆయనకు సుప్రభాతం చెప్పాలి మన కోసమే, కానీ ఆయన నిద్రపోయినాడని కాదు. నువ్వు మేలుకున్నావు కదా, ఇంకా నాకే ఎప్పుడైతే ఆ దేవుడు ఉన్నాడో చూసుకుంటాడు, జీవితాన్ని నిజంగా చూసుకుంటాడు. ఆ విధంగా కర్తృత్వ బుద్ధి లేకుండా పరమాత్మ ఆడిస్తున్నాడు అనే దృష్టితో వ్యవహారం చేయాలి. చూసుకుంటాడు అనే దానికి ఒక ప్రసంగం చెప్తాను. ఒకసారి గోరిగుంటూరు నుంచి తుమ్కూరు పోవాలి, తుమ్కూరు నుంచి ట్రైన్ రిజర్వేషన్ గదకి పోవాలి. సరే ఇంట్లో టిఫిన్ చేశాను, వాళ్ళు ఆయన లేడు, నేనే బ్యాగ్ ఎత్తుకొని వస్తున్నా. అప్పుడు ఎవరో కానీ కొండలో వచ్చినాడు. స్వామి ఇల్లు ఎక్కడ పోవాలి? ఇట్లా తుమ్కూరు పోవాలి నేను అంటే, కూర్చోండి బస్ స్టాండ్లో డ్రాప్ ఇస్తాను. వద్దు వద్దు, బస్సు వచ్చేసింది, ఇక్కడే ఎక్కేస్తాను నేను, బస్ స్టాండ్ వరకు ఎందుకంటే వద్దు, ఏదో నేను డ్రాప్ ఇవ్వాలనుకున్నాను, రాండి అంటే. లేదు సీట్స్ కూడా ఉన్నాయి, నేను దీంట్లోనే కూర్చుంటానంటే వద్దు రాండి అని బలవంతంగా పిలుచుకుపోయినాడు. బస్ స్టాండ్లో బస్సు ఎక్కించి టికెట్ తీసిచ్చి మళ్ళీ వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఇంతవరకు కనపడలేదు. సరే ఆ తర్వాత ఒక 15 నిమిషాలు అయిన తర్వాత బస్సు బయలుదేరింది. ఆ ముందు బస్సు పోయిందే, అది ఒక 20 కిలోమీటర్లు అయిన తర్వాత యాక్సిడెంట్. మన ఈ బస్సు పోయే లోపల అక్కడ యాక్సిడెంట్ జరిగింది. ఎంత బాధపడుతున్నారో జనాలు. కైవల్యాస్వామి కూడా దాంట్లోనే ట్రావెల్ చేసింటే నిజంగా యాక్సిడెంట్లో ఇరుక్కునేవాడు. కానీ ఎవరు వచ్చి ఆ సమయంలో రక్షణ జరిగిందా లేదా? ఇట్లా నిజంగా మా ప్రతి ఒక్క జీవితంలో తర్వాత చూసుకుంటుంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నేను ప్లాన్ అవుతాను, నేను నిరంతరం ఉంటాను. కనుక కర్తృత్వరహితంగా జీవనం చేయాలి. స్వస్వరూపం మిగిలిపోయినాము, శాశ్వతమైన ఆనందం అర్థమైపోయింది. ఇంకా ఏమాత్రం శరీరాభిమానం రాలేదంటే ఇంకేం చేయవలసిన అవసరం లేదు. దొంగ చిత్రం పైన ఆనందం, ప్రాణం పైన ఆనందం, ఏం తెలియని ఆనందమే. అట్లా లేదన్నప్పుడు అంతఃకరణ తయారు చేసేదానికోసం నామజప అభ్యాసం, యోగ బుద్ధితో అంటే నేను అహంకారం లేకుండా చేయాలి. తర్వాత ఏ కర్మఫలం వస్తుందో దాంట్లో మనం సమాధానంగా పెట్టుకోవాలి. సమత్వం యోగించేది ఎట్లా సమాధానం అంటే, ఈరోజు ఏం జరిగిందో అది జరిగింది, ఏం రావాలో వచ్చేసింది. ఇంకా మనం ఏం బాధపడినా ఏం చేసినా అదేం మారదు. కనుక ఆగితే స్వాగతం కుర్యాత్, వచ్చిందని ఒప్పుకో. తర్వాత ఏం చేయాలో బాగా ఆలోచన చేసి ఏం క్రియేట్ చేయాలో ఆ క్రియేట్ చేయి, ప్రతిక్రియ చేస్తాను పోకూడదు. ఇది ఒకటి. రెండోది, ఏం వచ్చిందో అది సంపూర్ణంగా అనానుకూలము కాదు, అనుకూలము కాదు. దాంట్లో అనుకూలమైంది ఉంటుంది, అనానుకూలం ఉంటుంది. అనుకూలమైంది చూస్తే మనసు సమాధానంగా ఉంటుంది. ప్లస్ పాయింట్ ఏదో అదే చూడాలి, మనసు సమాధానంగా ఉంటుంది. ఇప్పుడు అబ్బాయి 10th ఫెయిల్ అయిపోయినాడు, ఏముంది ప్లస్ పాయింట్ దాంట్లో అంటారు.
ఎట్లా ఇదంతా తలకిపోయిందో తెలీదు. పాస్ అయిన వాడే జీవనం చేస్తాడు, ఫెయిల్ అయిన వాడు జీవనం చేయడా. ఈ ప్రపంచంలో చూడండి, కావాలంటే ఒక్కసారి ఆ టీవీ చూస్తున్నారు, పేపర్లు చూస్తారు కదా, ఎవడైతే బాగా చదువుకున్నాడో వాడు ఇంజనీరో డాక్టర్ అవుతాడు. ఎవడైతే 4th ఫెయిల్ 10th ఫెయిల్ వాడు కోట్యాధీశుడు. బిల్ గేట్స్ 4th క్లాస్ 5th క్లాస్ తీసేస్తున్నారు వాడి దత్తలో ఇంకొక అబ్బాయి చదువుకునేవాడు, వాడు బాగా చదువుకునేవాడు ఇంకొక అబ్బాయి. ఈ బిల్ గేట్స్ తండ్రి వాడిని చూపెట్టి చూడరా ఎంత బాగా చదువుకుంటున్నాడు, నువ్వు ఉన్నావు పనికిరాని వాడిని తిట్టేవాడు. ఇప్పుడు వాడు బాగా చదువుకున్నాడే, వాడు బిల్ గేట్స్ దగ్గర పనిచేస్తున్నాడు. బిల్ గేట్స్ 4th క్లాస్ 5th క్లాస్తోనే స్కూల్ నుంచి తీసేస్తారు, వీడుంటే అందరూ చెడిపోతారు. ఇప్పుడు మరి రాజకీయం కాదు, టీ అమ్ముకొని ఉండేవాడు ఈరోజు ప్రైమ్ మినిస్టర్, చాయ్ వాళ్ళ. అదేవిధంగా రేపు మన అబ్బాయి ఏమవుతాడో ఈరోజు ఎందుకు బాధపడాలి. కానీ దీంట్లో సమాధానం ఇస్తారు, మనవాళ్ళు అట్లా కార్లు ఏంటి స్వామి అంటారు. నువ్వే ఎందుకు నిశ్చయం చేసుకుంటావు, నీకు తెలుసా భవిష్యత్తు. ఏమొచ్చినా దాంట్లో ఏదో అనుకూలం ఉంది. కానీ పెద్ద ఫెయిల్ అయితే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, పాలిటీషియన్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఏమైనా కావచ్చు. పాస్ అయితే డాక్టర్, ఇంజనీర్ అంతే కనుక ఒప్పుకోవాలి. అంతేకాదు జీవితం అంటే ఇట్లే ఉంటుంది. ఉప్పిష్టి ఉడిగిష్టి కారసి ఇష్టి ఉప్పు పురుపు కారం అంత ఉంటేనే భోజనం అవును కదా. రోజు ఇక్కడ పాయసం చేస్తారు, ఎందుకు? పాయసము, పల్లెము, సాంబార్ అంతా ఉంటేనే. ఏదో ఒకటి ఉప్పు మాత్రం వేసేస్తే. అదేవిధంగా శీతం, ఉష్ణము, సుఖము, దుఃఖము, మానవ అవమానం ఇవంతా ఉంటేనే యాక్టివ్గా మనం పోతుంటాం. నిజంగా ఏ సమస్య లేకుండా పోతాయి. ఉండండి చూస్తాం, ఇప్పుడే తెలుస్తుంది కదా. ఇక్కడ ఏ సమస్య 4 రోజుల్లో ఇప్పుడు వచ్చి ఉంటే ఏం సమస్య ఉంది? టైం సరే తినేది, వినేది సమయంలో కావాలంటే వినొచ్చు, లేదా నిద్రపోవచ్చు, హాయిగా ఉంటుంది అవునా. అయినా కూడా అల్లాడిపోతుంది, పోవాలి. ఎందుకు? ఆ జీవనం దాని నుంచి బయట వచ్చినామంటే ఇంకేమైపోతుంది అని. కనుక శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము, మానవ అవమానం ఇదంతా ఉండేది జీవితం. ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఎట్లా సాధ్యం? ఈ విధంగా మనసు సమాధానం పెట్టాలి. అంతేకాదు ఏం వచ్చిందో అది ఎక్కడి నుంచి వచ్చింది, ಜೀವನ ವ್ಯಾಪಾರ ಮೂವರೊಟ್ಟು ವಿಚಾರ ಭಾವಿಸಿ ನೋಡಿ ನೀರಿಜಗ ಮತ್ತೊಂದು ಅದೃಷ್ಟ ಹಾಗೂ 3ನೇ ಭಾಗಂತ ನಿತ್ಯ ಬಲ. అంటే జీవితంలో నువ్వు వ్యవహారం చేసే ప్రపంచం, ఈ నిన్ను ప్రపంచాన్ని చూసుకునేటువంటి ఒక అదృష్టం, కంటికి కనబడకుండా ఏదో ఒక శక్తి ఉంది. ఆవు 3ನೇ భాగం ఆ కంటికి కనబడుకునే ఏ శక్తి ఉందో అది ఏం నిశ్చయం చేస్తుందో అదే ఫలం వస్తుంది, కానీ మన ఇష్ట ప్రకారం కాదు. కనుక ఏమొచ్చిందో ఎక్కడి నుంచి వచ్చింది? కంటికి కనబడుకోకుండా మొత్తం జగత్తుని పరిపాలన చేసేటువంటి శక్తి ఏదుందో ఆ శక్తి నుంచి వచ్చిందంటే పరమాత్మను ఇచ్చాడు ఫలం. ఏదైతే పరమాత్మ నుంచి వచ్చిందో అది ప్రసాదం. 20 ಕೆಲಸ ಮಾಡು ಕಿರಿದೆಂದ ಮನವಿಟ್ಟು ದೊರೆತದ ಅಸಾಧವೆಂದು ಕೊಡಗಿಡದೆ ಧರಿಸು ಲೋಕದ ಪರಮಾತ್ಮವನ್ನು ಬಿಡದೆ లక్ష్యం ఎక్కడుండాలి? ప్రతిరోజు సంసారంలో లేదా సన్యాసి ఉన్న లక్ష్యం ఆ పరమాత్మ స్వరూపమే కావాలి. దానికోసం ఈ వ్యవహారం అంతా సాధన కావాలి. సో ఆ విధంగా మనస్సుని సమాధానంలో పెట్టుకుంటూ ఆ సమాధమైన మనస్సుతో శ్రవణం చేయాలి. ఇక్కడ శ్రవణం అంటే నిజంగా ఇది నీ స్వరూపము. సాధన సిద్ధాంతం, కర్మయోగ సాధన, ఉపాసన, అమానిత్వాది గుణాల అభ్యాసము, తర్వాత ఇది
నీ స్వరూపం అనేటువంటి ప్రవచనాలు వినాలి. ఊరికి ఏదేదో లేనిపోని కల్పనలన్నీ తెచ్చేస్తారు. మోక్షశాస్త్రమే శ్రవణం చేయాలి. అట్లా శ్రవణానికి అవకాశం లేదు. సత్యానంద సరస్వతి గ్రంథాలు నిజంగా మొత్తం వేదాంత సాహిత్యంలో ది బెస్ట్ సాహిత్యం అంటే ప్రపంచంలోనే వేదాంతం సత్యానంద సరస్వతి సాహిత్యం. అది తెలుగులోనూ ఉన్నాయి, కన్నడలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, సంస్కృతంలో ఉంది. సో ఆ గ్రంథాలు మార్పు చేస్తుంటే చాలు. సో ఇట్లా మనం మార్చుకున్నామంటే జీవితాన్ని ఇక్కడ విన్న తర్వాత ఒక్కడ ఆనంద స్వరూపం మిగిలిపోయినామంటే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. లేదంటే ఇట్లా జీవితం మార్చుకుంటే మనకి తెలియకుండా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆనందంగా ఉంటాం. వేరే వాళ్ళకి ఆశ్చర్యమే, ఇట్లా జరిగింది ఏమి ఇంత ఆనందంగా ఉన్నారు, ఇట్లా జరిగింది ఆనందంగా ఉన్నారు అన్నప్పుడు మనకు అవునా అనిపిస్తుంది. కనుక ఆ విధంగా ఈ బ్రహ్మ విద్యా సంపర్కం వచ్చింది. మళ్ళీ దీన్ని పాటు చేసుకోకుండా నిరంతరంగా ఇదే మార్గంలోనే తరించాలి అని చెప్తూ ఇక్కడికి సమయం అయింది, స్టాప్ చేస్తాం. ఓం పూర్ణమద